అందరికీ నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు రేపటితో 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ పరిసర కాలనీల ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఒక వరం ఈరోజు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి పేరుతో 30 సంవత్సరాల కిందట అప్పట్లో మున్సిపల్ చైర్మన్గా పూజారి జితేంద్రప్ప గారు ఉన్నప్పుడు ఈ పార్కును ఏర్పాటు చేశారు. తదనంతర కాలంలో ఆలనా పాలన లేక పార్కు ఆనవాళ్లే పూర్తిగా లేకుండా పోయినాయి. నేను వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఉన్న ఈ పార్కును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పార్కులో సౌకర్యాలను మెరుగుపరిచాం. పార్కుకు కొత్త అందాలను ఇచ్చాం. ఈ ప్రాంత పిల్లలకు, పెద్దలకు ఎంతో ఉపయోగకరంగా ఈ పార్కును మార్చి దాన్ని ఈరోజు ప్రారంభం చేస్తున్నాం. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఉన్న పార్కు ఈరోజు పూర్తి సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకు ఇస్తున్న ఈ సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని సద్వినియోగం చేసుకొని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు రాయదుర్గం పట్టణ శివార్లలో అటవీ భూముల్లో నగరవనాన్ని ఏర్పాటు చేశాం. దాన్ని మళ్ళా ఇప్పుడు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. పట్టణంలో ఇంకా జేఆర్ఎస్ కాలనీ ఇట్లాంటి చోట్ల కూడా పార్కులు ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇళ్లల్లో లేదా ఇంటి చుట్టుపక్కల నడవడానికి కానీ, పిల్లలను ఆడించడానికి కానీ చాలా కుటుంబాలకు వసతి ఉండడం లేదు. ఇట్లాంటి సామూహిక ఉపయోగపడే విధంగా కొన్ని స్థలాలను, పార్కులను తీర్చిదిద్దితే ప్రజలందరూ ఉపయోగించుకునే విధంగా ఉంటుంది. దానికోసమని చంద్రబాబు నాయుడు గారి పార్కును ఈరోజు మేము ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాలనకు 2 ఏళ్లు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆనందాల లోగిళ్ళుగా ఈ పార్కు మరి బాసిల్లుతుందని మేము బలంగా నమ్ముతాం.